గౌరవనీయులైన స్పీకర్ గారికి అదేవిధంగా మంత్రులు శాసనసభ్యులు అందరికి కూడా అభివందనాలు తెలియజేస్తూ సార్ ఈరోజు ఎట్టకేలకు వ్యవసాయ బడ్జెట్ పైన అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి తీవ్ర కరువు పరిస్థితి పైన మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కానీ సార్ రాష్ట్రంలో చాలామంది చెప్తున్న దాని ప్రకారం బహుశా 165 సంవత్సరాల్లో ఇట్లాంటి దారుణమైనటువంటి కరువు పరిస్థితులు, వర్షం ఇంత క్షీణించినటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల హెక్టార్లలో బీడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో 10 లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి, 50% కూడా పంట పండినటువంటి పరిస్థితి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో. కానీ పాపం ఈ సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా బహుశా ఈ వాతావరణంలోనో ఏమో మరి కానీ ఈ గవర్నమెంట్కి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉందేమో. అందుకనే వచ్చిన రోజు నుంచి కూడా గ్రోత్ని అంగీకరించండి అని మా పైన చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాం ఒకసారి గ్రోత్ అంగీకరిస్తే పాపం ఒకరోజైనా బాగా నిద్రపోతారేమో అందరు కూడా ప్రశాంతంగా అని చెప్పి అనుకున్నాం. మాట్లాడినాను సార్, చెప్దాం అన్నీ చెప్దాం. అయితే ఒకసారి పాపం అందామా అంటే అట్లాంటి పరిస్థితి లేదు సార్. గ్రామాలకు వెళితే పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా సాధించినాం అని చెప్పి గ్రామాల్లో పోయి ఉపన్యాసం కొడితే మా చెంపలు పగిలేటువంటి పరిస్థితి ఉంది సార్ గ్రామాల్లో. అందుకనే సారి వాళ్ళు చెప్పిందని మేము అంగీకరించలేకపోతా ఉన్నాం సార్. ఎందుకంటే సార్ ఇన్ని లక్షల హెక్టార్లు బీడుగా ఉండడమే కాకుండా సార్ చంద్రబాబు ఈ రాష్ట్ర విభజన చెందిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రంలో 664 మండలాలకి 2014-15లో 238 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినారు సార్. 2015-16లో 359 మండలాల కంటే 54% సార్. 2016-17లో 301 మండలాలంటే దాదాపు 45.33% మండలాలను కరువుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సార్. ఇదే రాయలసీమ 4 జిల్లాల్లో అయితే 234 మండలాలకు 2014-15లో 155 మండలాలు అంటే దాదాపు 66% సార్. 2015-16లో దాదాపు 212 మండలాలు అంటే 90.5% సార్. 2016-17లో 197 మండలాల్ని 87% సార్. ఇవి కరువు మండలాలుగా విభజించడం జరిగింది సార్. మరి పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 36% మండలాల్లో కరువు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం సార్. మరి పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది సార్. ఈ పరిస్థితుల్లో కూడా మేము వృద్ధి సాధించామని చెప్పి చెప్తున్నారు సార్. పోనీ సార్ ఇంత కరువు ఉన్నప్పుడైనా సరే ప్రభుత్వం వృద్ధి సాధించడానికి రైతులకు ఏమైనా సహకారం ఇచ్చిందా? రైతులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ అందించడంలో కానీ, రైతులకు సంబంధించిన బ్యాంక్ రుణాలు అందించడంలో కానీ, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అందించడంలో కానీ, లేకపోతే ఏ రకంగా చూసినా కూడా ఈ కరువుకు స్పందించి మానవతా దృక్పథంతో ఏదైనా సహాయం చేసిందా అంటే ఏ రంగం చూసినా కూడా వాళ్ళు అభినందించుకున్నట్టు లేదు సార్. దాదాపు ఈరోజు రుణమాఫీ ప్రకటించే రోజుకి 87,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈరోజు అది 103 కోట్లు 105 కోట్లకు పెరిగిపోయిందంటే 1,87,000 కోట్ల నుంచి 1,03,000 కోట్లకు పైగా పెరిగిందంటే రుణమాఫీ మేము బ్రహ్మాండంగా చేసినాం, రైతులకు ఉపశమనం కలిగించామని చెప్పారు సార్. టోటల్గా ఉన్నటువంటి అప్పులు ఏ విధంగా పెరుగుతాయనేటువంటిది నేను అడుగుతా ఉన్నా సార్. వాళ్ళు 10,000 కోట్లు
రద్దు చేయలేదని చెప్పి నేను అనడంలా, కానీ మీరిచ్చినటువంటి 10,000 కోట్లు సరైన సమయంలో అందించకుండా మీరు చెప్పినటువంటి హామీ ప్రకారం అమలు చేయకపోవడం వల్ల, మభ్యపెట్టే రీతిలో అమలు పరచడం వల్ల ఇది రైతాంగానికి భారంగా మారిపోయింది సార్. రైతాంగానికి నిజంగా వీళ్ళు 10,000 కోట్లు ఇప్పటివరకు ఇచ్చినా కూడా రైతులు ఎవ్వరు కూడా సంతృప్తికరంగా లేనటువంటి పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర రైతాంగంలో ఈ మధ్యనే 197 SLBC లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈరోజు 1,10,000 అకౌంట్స్ ఉంటే సార్ వినండి సార్, నేనేం పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నా కదా, వినండి సార్. 1,10,000 అకౌంట్స్ ఉంటే సార్ 31,000 అకౌంట్స్ ఓవర్ డ్యూ అయినాయి సార్. కోటి 10 లక్షల్లో 31 లక్షల అకౌంట్స్ 31 లక్షల అకౌంట్స్ ఈరోజు ఓవర్ డ్యూ అయినాయి సార్. ఇంకా బ్యాంకు మెట్లే ఎక్కడానికి వీలు లేకుండా, బ్యాంకు దగ్గర పోయే పరిస్థితి లేకుండా 8,41,790 NPS అయినాయి సార్. ఇది సార్ దేశంలో NPS 1% నుంచి 2% ఉంటే మన రాష్ట్రంలో 5% పెరిగిపోయాయి సార్. అంతేకాకుండా బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా సార్ నేను మాట్లాడినాను సార్, మీరు గంట సేపు మాట్లాడొచ్చు సార్. మినిస్టర్ గారు సార్ ముందు మాట్లాడినారు, మరి కూడా గంట మాట్లాడిన సార్, మేము వింటాం సార్ చెప్పేది కూడా. సార్ నేను చెప్పేది అంటే సార్, వ్యవసాయ రుణాలకు సంబంధించి కూడా ఇంత కరువులో కూడా మరి పాత కాలం నుంచి ఎప్పుడు చూసినా 100%, 103%, 120% వరకు కూడా ఇచ్చారు సార్. కానీ 2 సార్లు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు టార్గెట్ కూడా రీచ్ కాలేకపోయింది సార్. అయినా సరే బ్రహ్మాండంగా మేము రుణ ఉపశమనం చేశాం. రైతు రుణాల విషయంలో చాలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు సార్. కానీ మేము అనేది ఈరోజు ఎక్కడో రుణాలు రద్దయినాయి అంటున్నారు సార్. రుణాలు రద్దయినా కూడా వాస్తవికంగా వాళ్ళకి అప్పు పెరిగిందా లేదా అనేటువంటిది ప్రభుత్వం చూడండి సార్. నేను అనేది అంటే మినిస్టర్ గారిని కూడా మీరు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి బదులు వాస్తవాలను అంగీకరించండి. వాస్తవాలను అంగీకరించినప్పుడే మనం ఏదైనా సహాయం చేయాలనేటువంటి మనసు వస్తుంది. అందుకనే మీరు ఏ రంగంలో అయినా గొప్పలు చెప్పుకోండి, కానీ వ్యవసాయ రంగంలో గొప్పలు చెప్పుకోవద్దని చెప్పి నేను కోరుతున్నా సార్. సార్ రైన్ఫాల్ కు సంబంధించి కూడా సార్ ఇది సార్ రుణాల పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా రుణాలు అందుబాటు అనేటువంటి తగ్గుతా ఉంది సార్. ఇంత తీవ్రమైనటువంటి కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 301 మండలాలను కరువుగా ప్రకటించింది సార్. అసాధారణంగా రబీలో వర్షపాతం అనేటువంటిది -71% పడిపోయింది సార్. ఈరోజు పంటలు బ్రహ్మాండంగా పెరిగినాయి అంటారు సార్. ఏ విధంగా సాధ్యమని అంటున్నా సార్. ఖరీఫ్ లో ప్రధానమైనటువంటి జూలై నెలలో, ఆగస్టు నెలలో 54%, ఆగస్టులో చివరి వర్షాలు పడితే కొంత కుదుటపడినట్టు కనిపించిన వాస్తవానికి మొత్తం పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి సార్. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది సార్. ఒక్క అనంతపురం జిల్లాలోనే మొత్తం వేరుశెనగంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది సార్. మరి ఇంత తీవ్రమైనటువంటి కరువు వస్తే మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి ప్రభుత్వాన్ని నేను ఒక్కటి అడుగుతా ఉన్నా సార్. మీరు కరువు మండలాలు జూలైలోనే దారుణమైన కరువు రాబోతుందని తెలిసినప్పటికీ కూడా మీరు కరువు మండలాలు కరువు ఏర్పడతా ఉందనేటువంటి విషయాన్ని మధ్యంతర నివేదిక ద్వారా ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సకాలంలో పంపలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. మీరు ఎప్పుడు సార్ కరువు మండలాలను గుర్తించింది? అక్టోబర్ నెలలో కరువు మండలాలను గుర్తించి నవంబర్ నెలలో ఎన్యూమరేషన్ చేసి మీరు ఈ రోజు వరకు కూడా ఢిల్లీకి ఎప్పుడు పంపారు సార్? మీరు సెంట్రల్ టీమ్స్ ఎప్పుడు వచ్చినాయి? జనవరి ఫిబ్రవరిలో వస్తే ఏం పంట చూస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పరిస్థితి గత 3 సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది.
పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలు మధ్యంతర నివేదికలు తెప్పించుకొని వాళ్ళు సహాయం పొందుతూ ఉంటే వీళ్ళు చేసింది ఏమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పోనీ ఇప్పటికైనా సరే ఈరోజు ఈ కరువుని పరిష్కరించినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు సార్. నిజంగా అత్యంత దారుణమైనటువంటి విషయం సార్. రైన్ గన్స్ ద్వారా నిజమే ఒక సాంకేతికంగా కొత్త విషయాన్ని ముందు తెస్తే ఎవరైనా అభినందిస్తారు. కానీ ఈరోజు మొత్తం కరువుకి రైన్ గన్స్ ద్వారా పరిష్కారం చూపినట్టు చెప్తా ఉన్నారు సార్. రైన్ గన్స్ ఎప్పుడు వచ్చినాయి సార్? పంటంతా ఎండిపోయిన తర్వాత పుష్కరాల్లో మునిగి తేలి ఆగస్టు 25వ తేదీ తర్వాత అనంతపురం జిల్లాకు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక సినిమా షూటింగ్కి వచ్చినట్టుగా రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత నీళ్ళిచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్, నా జీవితం ధన్యమైంది, ఇంతటి ప్రపంచానికే దేశానికే రైన్ గన్స్ ఆదర్శం అని చెప్పడం జరిగింది సార్. ఈరోజు నిజమా సార్? ఇది మీరు కాపాడినామని చెప్పినటువంటి పంట ఆగస్టు చివరి వారంలో అల్పపీడనం కారణంగా ఆ రోజు 3 రోజుల పాటు వర్షాలు పడితే దాన్ని కూడా మా వీళ్ళ ఖాతాల్లోకి వేసుకొని చెప్తా ఉన్నారు సార్. వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని 100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఆదా చేశాం, ఇన్ని లక్షల ఎకరాల్లో పంట కాపాడ్డామని చెప్పారు సార్. సార్ నేను అనేది నిజంగా కాపాడితే ఓకే సార్, కానీ ఆత్మవంచన చేసుకోవద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా సార్. కరువు ప్రాంత రైతాంగం పట్ల, అది కాకుండా అనంతపురం జిల్లాలో 3 సంవత్సరాలు వరుసగా 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో 90%, 80% కరువు మండలాలుగా ప్రకటించిన జిల్లాల్లో మీరు పరిహాసం ఆడటం ఏంటి సార్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. రైన్ గన్స్ ద్వారా ఎట్ట సాధ్యమవుతుంది సార్? అనంతపురం జిల్లాలో ఈరోజు ఏం సార్ పరిస్థితి? 2.5 లక్షల బోర్లలో 1.5 బోర్లు ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 1% నుంచి 1 ఇంచు మించి 1.5 ఇంచు మించి వాటర్ రాని పరిస్థితి ఉంది సార్. రైన్ గన్స్ వాడాలంటే ఈరోజు 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల నీళ్ళైనా ఉండాలి సార్. అట్లాంటప్పుడు రైన్ గన్స్ ద్వారా ఎట్లా కాపాడతారని చెప్తాను సార్. సార్ నేను ఇంకోటి కూడా చెప్తాను సార్, రైన్ గన్స్ కి సంబంధించి కూడా లోతుగా పరిశీలన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు సార్, అనంతపురంలో ఎఫెక్టివ్ రైన్ఫాల్ 540 mm ఎప్పుడో 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది సార్. మొత్తంగా 5 ఏళ్లకు కలిపిన 30 TMCల నీళ్లు వర్షం ద్వారా రావు సార్. అట్లాంటి జిల్లాల్లో రైన్ గన్లు వాడతామంటున్నారు. ఇంకుడు గుంతలైతే ఓకే, మీరు లైనింగ్ చేస్తామంటున్నారు సార్. ఇప్పటికే బోర్లన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి సార్. వాటర్ ఎంత డిప్లీట్ అయిందో మీ అందరూ కూడా తెలుసు సార్. మరి ఈ పరిస్థితుల్లో రైన్ గన్స్ వాడటం ఏ విధంగా సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొత్తం బోర్లన్నీ కూడా ఎండిపోవాలని చెప్పి మీరు ఏమైనా కంకణం కట్టుకున్నారా? ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల ప్రధానమైనటువంటి అప్పు కారణాల్లో బోర్వెల్స్ డిగ్గింగ్ కూడా ఒక ప్రధానమైనటువంటి సార్. ఇవన్నీ మీరు పరిశీలన చేశారా సార్ అని చెప్పి అడుగుతున్నా. అనంతపురం లాంటి జిల్లాల్లో ఆవిరి నష్టాల గురించి మీరు ఎప్పుడైనా పరిశీలన చేశారా సార్? 25 రోజులకు ఒకసారి డ్రై స్పెల్స్ వస్తూ ఉంటే మేము పంట కుంటల్లో నీళ్లు నిలబెడతామంటున్నారు సార్. లైనింగ్ చేసి మరీ నిలబెడతామంటున్నారు. అంటే అవన్నీ ఆవిరిపోవాలనేటువంటి సార్. అక్కడ సైంటిఫిక్ గా ఆవిరి నష్టాలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వర్షపాతం ఏంటి, అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ ఏంటి, వీటన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకున్నారా సార్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. ఎన్ని ఎకరాలు మీరు పంటలు కాపాడారు సార్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. మీరు ఈరోజు పంటలు కాపాడింటే 63 మండలాలకు 63 మండలాలు కరువుగా ఎందుకు గుర్తిస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఏం సార్, ఉపాధి పనులకు సంబంధించి లక్షల మంది వలసలు పోతున్నారు సార్. 3 లక్షల మంది వలసలు పోతే ప్రభుత్వం గుర్తించకపోతే ఎట్లని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. నేను అనేది ప్రభుత్వాన్ని వాస్తవాలు చెప్పండి. వలసల్ని మీరు గుర్తించకపోతే మీరు ఏ విధంగా వ్యవసాయ కార్మికులను కాపాడతారని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు లగ్జరీస్ కంటున్నారు. ఎక్కడ సార్? నేను కాదు సార్, విలేకరులతో అందరం కలిసి వెళ్దాం సార్. రాష్ట్ర మంత్రులు కూడా రండి సార్. అపోజిషన్ పోదాం, ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే కూడా తీసుకొని వెళ్దాం. ఈరోజు సిపిఐ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం విలేకరులంతా పోయి అక్కడ పోయి పరిశీలన చేసి వచ్చి రిపోర్టర్స్ ఎంతమంది ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు సార్. నేను ఒక్కటే అడుగుతున్నా సార్, రైతులు భిక్షమెత్తుతారా సార్? రైతులు మురికి కాలంలో మురికిని తీస్తారా సార్?
లేకపోతే ఎక్కడైనా బస్ స్టాండ్ లో పడుకుంటారా సార్? మురికి కాలనీలో పడుకుంటారా సార్? ఒక్కొక్క రూమ్ లో 20 మంది రైతులు పడుకున్నట్టుగా ఆ రోజు రిపోర్టర్స్ ఉపన్యాసం ఇచ్చారు. ఇంత హృదయ విదారకమైన సంఘటన జరిగితే దాన్ని గుర్తించి వలసలు ఆపేటువంటి ప్రయత్నం ఏం చేశారని చెప్పి నేను అడుగుతున్నా సార్. సార్ హార్టికల్చర్ ఒక ఉదాహరణ చెప్తా సార్. దిగుబడులకు సంబంధించి హార్టికల్చర్ కు సంబంధించి 2014-15లో 1,69,123 టన్నుల దిగుబడి సాధించామన్నాం సార్ అన్నారు సార్. రెండోసారి 2015-16లో 1,98,45,301 టన్నుల దిగుబడి సాధించినామన్నారు సార్. ఇది సీఎం డాష్ బోర్డ్ కథనం ప్రకారమే సార్. 2016-17లో 5,15,83,960 ఎట్ట సాధ్యం అవుతుందని నేను అడుగుతా ఉన్నా సార్. తీవ్రమైన కరువు వచ్చినటువంటి అనంతపురం జిల్లాలో వీళ్ళు చూపించిన లెక్కలేం సార్? 2014-15లో 2,28,5,617 టన్నులని చెప్పారు సార్. 2015-16లో 34,24,000 టన్నులు అన్నారు సార్. 2016-17లో 3,48,00,000 ఒక్క అనంతపూర్లో పండించినామని చెప్పినారు సార్. దిగుబడులు పంట ఇది ఇంతకంటే మోసం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా సార్. ఇదేమైనా అక్షరాలు మిస్టేక్ జరిగామో అని కూడా నేను కొంతమంది కూర్చొని చూసాం సార్. బాల్ డయాగ్రామ్స్ చూసాం సార్. అదేవిధంగా రాష్ట్ర టన్నుల దిగుబడి చూసాం సార్. ఇది ఇంతకంటే అబద్ధాల గారడి ఏముంది సార్? అంకెల గారడి కాదా అని ఒక జిల్లాలో ఒక సంవత్సరంలో 34 లక్షల నుంచి 3 కోట్ల టన్నులకు పండ్ల తోటల దిగుబడి పెరగడం ఏ విధంగా సాధ్యమని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. అంతేకాకుండా సార్ ఈరోజు రాష్ట్రంలో ధరలకు సంబంధించి కూడా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది సార్. ఈరోజు ఇంతవరకు కూడా నేను చూసే సార్ ధరలకు సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ధరల్లోనే 5,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు సార్. ఎంఎస్పీ గురించి మాట్లాడారు సార్. స్వామినాథన్ సిఫార్సులకు ఆధారంగా మేము పంట ఖర్చుకు సార్ ఒక్క 2 నిమిషాలు సార్. ఒక పంట ఖర్చుకు దాటి ఈరోజు 50% మేము ఎంఎస్పీ ఇస్తామని చెప్పారు సార్. వీళ్ళు ఏం చేశారు సార్? ఈ కేంద్ర గవర్నమెంట్ తో ఎంఎస్పీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా సార్? వరి ధాన్యానికి 50, 60 పెంచుతారు. కనీసం ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా పెంచారా సార్? పంట ఖర్చుల పెరుగుదలకు అనుగుణంగా ఎప్పుడైనా పెంచారా సార్? ఎప్పుడైనా మిత్రపక్షంగా ఉన్న మీరు మాట్లాడారా అని చెప్పి నేను అడుగుతున్నా. కోట్లాది మంది ఎంఎస్పీకి సంబంధించిన సమస్య, వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, వలసలు పోతా ఉంటే ఎంఎస్పీ గురించి మీరు ఏం ఆలోచించారని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నా సార్. ఈ ప్రభుత్వం ఈరోజు శాంతకుమార్ కమిటీ సిఫార్సుల ఆధారంగా మొత్తం ధాన్యం సేకరణ అంతా కూడా ఆపేస్తే కనీసం నోరు మెదిపినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేమంతా కూడా రైతులకు చాలా అనుకూలం అని చెప్పి చెప్తా ఉన్నా సార్. సార్ ఈరోజు ప్రధానమైనటువంటి పంటలు ఉల్లి పొలాల్లోనే పడేసినారు సార్. ప్రొటెస్ట్ చేస్తే రైతుల పైన లాఠీ చార్జీ చేశారు సార్. మద్దతు ధర ముష్టిగా ఈరోజు 200 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సార్. 500 రూపాయలు ఉంటే తప్ప ఈరోజు గిట్టనటువంటి పరిస్థితి ఉంటే 200 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తా ఉన్నారు సార్. అంతేకాకుండా సార్ ఈరోజు మిర్చి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి జిల్లాలో అత్యధికంగా మిర్చి మార్కెట్ యార్డ్ అంటే రాష్ట్రంలోనే పేరెన్నికన్నటువంటి మార్కెట్ యార్డ్. మార్కెట్ యార్డ్ లో ఏం జరుగుతా ఉంది సార్? మినిస్టర్స్ అంతా పోయొచ్చారు సార్ అక్కడికి. మినిస్టర్ గారితో పాటు సంతోషమే, మినిస్టర్ గారు వెళ్లాల్సిందే. కానీ మినిస్టర్ గారు వెళ్ళిన తర్వాత 1,500 రూపాయలు మళ్ళా పడిపోయింది సార్ ధర. నిన్నటి రోజు జగన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా వెళ్ళాం సార్ అక్కడికి. మిర్చి మార్కెట్ యార్డ్లో పరిస్థితి హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. లాస్ట్ ఇయర్ మంచి పంట పండితే మంచి ధర వస్తే ఈసారి రైతులంతా కూడా సాగు చేశారు సార్. ఈసారి 30,000 అమ్మినటువంటి విత్తనం గత సంవత్సరం ఈసారి 1,00,000 రూపాయలకు అమ్మారు సార్. నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముడు జరిగాయి సార్. రైతులు ఈరోజు వర్షాభావంతో పాటు సాగర్ కాలువలకు నీళ్లు రాకపోవడం వల్ల, అదేవిధంగా ఈసారి ధర లేకపోవడం వల్ల చాలా దారుణంగా నష్టపోయినారు. దిగుబడులు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈరోజు హై క్వాలిటీకి సంబంధించింది ఈరోజు 6,000, 7,000 కూడా పలకడం లేదు సార్.
లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 14,000 రూపాయలు పలికింది సార్. అదేవిధంగా రెండో గ్రేడ్ 12,000 రూపాయలు ఉన్నది, ఈ రోజు 2,500, 4,500 ఉంది సార్. వీటన్నిటిని మార్కెట్ ద్వారా కొనమని చెప్పి నేను అడుగుతా ఉన్నా సార్. మార్కెట్ ద్వారా కొంటే ఈరోజు 10,000 క్వింటాలు పెట్టి కొనండి, రైతులను ఆదుకోండి, బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించామన్నారు. విభజన తర్వాత కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేశాం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేసుకుపోతున్నాం, రాష్ట్రమే కష్టాల్లో లేదన్నట్టుగా మాట్లాడుతున్నాం. మీకు రైతులకు మార్కెట్ ద్వారా కొనడానికి ఈరోజు మీరు రాష్ట్రం అంతా ఎంత ఖర్చు పెట్టారు సార్? ఎంఎస్పీకి కందులకి అంత ఖర్చు కూడా 220 కోట్ల రూపాయలు కూడా మీరు కొనుగోలు చేయడానికి పెట్టలేదంటే మీకు రైతుల ధరల పట్ల మీరు ఏ విధంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది సార్. సార్ చివరిగా ఒక విషయం చెప్తా సార్. ఈ రోజు రాష్ట్రంలో వీళ్ళంతా పరిష్కారాలు ఏం చెప్తున్నారు సార్? నీటి కుంటల గురించి చెప్తా ఉన్నారు, నీరు చెట్టు గురించి చెప్తా ఉన్నారు, వనం మనం గురించి చెప్తా ఉన్నారు సార్. సార్ వీటన్నిటికి సంబంధించి ఇన్ని దాదాపు పంట సంజీవిని విషయంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసు సార్. నీరు చెట్టు విషయంలో సార్ దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. అదేవిధంగా వనం మనం పేరు పైన 6,65,61,323 చెట్లు పంపిణీ చేస్తే, చెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే 5,27,000 పక్కన పడేశారు సార్. 1,38,000 మాత్రం నాటితే 50% కూడా అవి ఈ రోజు నిలదొక్కోలేదు సార్. మరి ఈ పద్ధతుల్లో ఏ విధంగా మీరు పెంచారు సార్? ఒకటే సార్ సార్ భూగర్భ జలాలకు సంబంధించి పెరిగిందారు కదా సార్, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారే. ఈరోజు సగటు 15 మీటర్ల అడుక్కు దిగజారినాయి సార్. 34 మీటర్ల వరకు దిగజారినటువంటి పరిస్థితి ఉంది సార్. ఈరోజు అనంతపురం జిల్లాలో 27 మీటర్లు దిగజారింది, కడప కర్నూలులో 24 మీటర్లు దిగజారింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 5 ఏళ్ల క్రితం 13 అడుగుల్లో ఉండేటి ఈరోజు ఇన్ని వేల కోట్లు చెప్పి జలదీక్ష గురించి గంటలు ఉపన్యాసాలు ఇస్తా ఉంటే ఎంత పెరిగిందని చెప్పి అడుగుతా ఉన్నా సార్. సార్ చివరిగా ఒకే ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఒకటే నేను కోరుతా ఉన్నా సార్ వాళ్ళని. సార్ నిన్న వచ్చింది సార్ అది. అయితే నేను ఒక్కటి ఒత్తి చెప్పేది ఏమంటే సార్, ఇప్పటికీ దాదాపు పాత లెక్కతో తీస్తే 8,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడ్డారు. ఈ సంవత్సరం ఇంత తీవ్రమైన కరువు ఉంటే మేము ఆదుకుంటామని చెప్తున్నటువంటి ఈ గవర్నమెంట్ ని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సార్. ఇన్సూరెన్స్ మా హక్కు సార్, మేము ప్రీమియం కట్టాం, ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఇన్సూరెన్స్ పొందడం మా హక్కు. కానీ ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కాల ఇన్సూరెన్స్ కాల ఏదో ఒకటి ఎంచుకోమంటున్నారు సార్. ఇన్పుట్ సబ్సిడీ తప్పనిసరిగా మీరే ఆ రోజు ఆందోళన చేశారు సార్. ఆ ఆందోళన ప్రకారం మీరు ఇవ్వండి. శ్రీనివాస్ గారు ఓకే శ్రీనివాస్ గారు ప్లీజ్